రైట్. ఇక తెలంగాణలో బీజేపీ నుంచి లోక్సభకు పోటీ చేసే అభ్యర్థులు ఎవరో పార్టీ ప్రకటించింది. మొత్తం 17 లోక్సభ సీట్లు ఉంటే తొలి జాబితాలో 9 మంది పేర్లు వెల్లడించింది బీజేపీ అధిష్టానం. 4 సిట్టింగ్ ఎంపీలు ఉంటే వారిలో 3కే ఫస్ట్ లిస్టులో చోటు దక్కింది. ఇక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరోసారి సికింద్రాబాద్ నుంచి పోటీ చేయబోతున్నారు. అలాగే కరీంనగర్ నుంచి బండి సంజయ్, నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్ బరిలో ఉంటారు. ఇక ఊరిస్తూ వచ్చిన మరికొన్ని కీలక స్థానాల్లో ముఖ్య నేతల పేర్లనే ప్రకటించింది అధిష్టానం. గత 2 రోజులుగా బీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరుతున్న నేతలకు టికెట్ కన్ఫర్మ్ చేశారు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎంపీ బీబీ పాటిల్కు జహీరాబాద్ టికెట్ ఇవ్వగా, ఇదే బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎంపీ రాములు కుమారుడు భరత్ కు నాగర్ కర్నూలు ఎంపీ టికెట్ ఇచ్చారు. ఇక బీజేపీలో హాట్ సీట్ గా భావించిన మల్కాజ్గిరికి ఈటెల రాజేందర్ ఎంపిక చేసింది అధిష్టానం. పాతబస్తీలో కీలకమైన హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ మాధవీలతకు ఛాన్స్ ఇచ్చారు. చేవెళ్ల సీటుకు కాంపిటీషన్ నెలకొన్న మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డికి అవకాశం ఇచ్చింది బీజేపీ. అలాగే భువనగిరిలో మాజీ ఎంపీ బోర నర్సాయి గౌడ్ పోటీ చేస్తారని బీజేపీ నేతలు వెల్లడించారు. కాగా తెలంగాణలో ఇంకా 8 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. మహబూబ్ నగర్ సీటును బీజేపీ పెండింగ్ లో పెట్టడం పార్టీ నేతలను ఆశ్చర్యపరిచింది. ఇక్కడ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి మధ్య పోటీ గట్టిగా ఉంది. దీంతో ఆ సీటును పెండింగ్ లో పెట్టింది బీజేపీ అధిష్టానం. అలాగే సిట్టింగ్ స్థానమైన ఆదిలాబాద్ లో కూడా అభ్యర్థిని ప్రకటించలేదు. ఇక్కడ ఎంపీ సోయం బాపురావుకు టికెట్ ఇస్తారా లేదా అనే చర్చ జరుగుతోంది. తాజా పరిణామాలతో మరో లెవెల్కు వెళ్లే పరిస్థితి నెలకొంది. అలాగే మెదక్ సీటు మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆశించినా దానిని పెండింగ్ జాబితాలో ఉంచింది అధిష్టానం. బీజేపీ అభ్యర్థులను ప్రకటించని ఇతర నియోజకవర్గాల్లో వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, నల్లగొండ, పెద్దపల్లి ఉన్నాయి. नगर श्री बंडी संजय कुमार, निजामाबाद अरविंद धर्मापुरी, जहीराबाद बीबी पाटिल, मलकजगिरी इटेला राजेंदर, सिकंदराबाद श्री जी किशन रेड्डी, हैदराबाद श्रीमती डॉक्टर माधवी लता, चेलवेल्ला कोंडा विश्वेश्वर रेड्डी जी, नागर कुर्नूल शेड्यूल कास्ट आरक्षित पी भारत, भोंगीर बोरा नरसैया गौड़ तेलंगाना, करीमनगर